హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర ఫ్రై ఎలా చేయాలో వీడియో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము. అలానే పెసరపప్పు నానేసుకుందాం 4 టేబుల్ స్పూన్లు. పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకొని ఈ పోపు వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము. అలానే 2, 3 వెల్లుల్లి కట్ చేసుకొని దంచి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఒక 10-15 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకుందాము. ఈ పాలకూర అంతా కూడా ఇందులోకి వేసుకున్నాక ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పులో వాటర్ అన్ని వంపేసుకొని పెసరపప్పును కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. మూత పెట్టొద్దు. మూత పెడితే పాలకూరలో నుంచి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి మూత పెట్టకుండా స్టవ్ని ఐకీలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి కొంచెం వాటర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఒక 5-10 నిమిషాలు దీన్ని మగ్గించుకుందాము. సో ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎక్కువగా జనరల్గా మేము కూడా తోటకూర ఎక్కువ యూజ్ చేస్తాం. ఫస్ట్ టైం పాలకూరతో చేసిన చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. హెల్త్కి ఆకుకూరలు చాలా మంచిది కాబట్టి సో ఇప్పుడు ఇంకొక 5-10 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత ఇందులోకి కారాన్ని వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. సో మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్